బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లి సహస్ర కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి స్వస్థలం ఒంగోలు. 2 ఏళ్ల క్రితమే ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్లోకి వచ్చింది నిందితుడి ఫ్యామిలీ. ఇదే ఏరియాలో కిరాణా షాప్ నడుపుతోంది నిందితుడి ఫ్యామిలీ. సహస్ర పుట్టినరోజు ఆ రోజు సందర్భాన్ని చూసుకొని ఇంటికి వచ్చాడు సదరు విద్యార్థి. అంటే సహస్ర పుట్టినరోజు నాడు ఆ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ నిందితుడు. సహస్ర పుట్టినరోజు వేడుకలు ఇంట్లో ఘనంగా జరుగుతున్నాయి. కేక్ కట్ చేసిన సందర్భంలోని అన్నయ్య అని పిలిచింది సహస్ర ఆ వ్యక్తిని. చెల్లి అంటూ సంబోధించాడు. చెల్లి అని పిలుస్తూనే కేక్ కూడా తినిపించాడు. సహస్ర పుట్టినరోజుకి కేక్ తినిపిస్తున్న ఆ విజువల్స్ను మీరు చూస్తున్నారు. ఆ నిందితుడి ఫోటోని ప్రస్తుతం బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. మైనర్ కాబట్టి ఆ ఫోటోని మీకు బ్లర్ చేయడం జరుగుతోంది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. రిమెంబర్, సహస్ర పుట్టినరోజుకు వచ్చి కేక్ తినిపించాడు నిందితుడు. ఈ వ్యక్తికి సంబంధించి ప్రొఫైల్ ఒకసారి గమనిస్తే ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడంట. చాలా యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే బహుశా మనం ఊహించలేం. ఒక 10th విద్యార్థి అంత యాక్టివ్గా ఉంటాడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మీరు నేను కంపారిజన్ చేసుకుంటాం కదా ఒక సందర్భంలో చిన్నపిల్లలతో, అరే వాడేంటి అంత యాక్టివ్గా ఉన్నాడు, వాడేంటి అక్కడ అంత యాక్టివ్గా ఉన్నాడు, ఇంత యాక్టివ్గా ఉన్నాడు, నాకనే ఎక్కువ చెప్పేస్తున్నాడు, ఇలా అనుకుంటాం కదా. ఒక విధంగా చెప్పంటే ప్రో యాక్టివ్ అనే పేరు వినిపిస్తోంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో క్రైమ్ సిరీస్లు ఎక్కువగా చూసే అలవాటు ఉందట. రిమెంబర్, ఇది ఇటువంటి ఘటనలు ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంది. ధ్యాస పెట్టకపోతే మనవాడు కాదు, ఆ అమ్మాయి మనది కాకపోవచ్చు, పిల్లలు మనవాళ్ళు కాకపోవచ్చు. రిమెంబర్, బహుశా తల్లిదండ్రులు కాస్త బాధ పెట్టే అంశమే. ఇది ఎవరు కొట్టిపారేయలేరు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సింది పెద్దవాళ్ళే. మందలించడం కూడా చాలా జాగ్రత్తగా మందలించాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఒకప్పటిలా ప్రతిదాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకునే పిల్లలు లేరు. ఇప్పుడు చాలా తక్కువగా మనకు కనిపిస్తున్నారు. అమ్మ కొట్టిందను, నాన్న తిట్టాడను బలవన్మరణానికి పాల్పడిపోతున్నారు. ఏదో చాలా ఈజీగా బలవన్మరణానికి పాల్పడిపోతున్న పరిస్థితి. ఈ ఘటనలో కూడా అంతే. ఈ ఘటనలో మీరు చూస్తే ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందట. రిమెంబర్, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూస్తే వాడి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. క్రైమ్ సిరీస్లు, మరి ముఖ్యంగా క్రైమ్ సిరీస్లు ఈ మధ్య చాలా వైవిధ్యభరితంగా మనకు వస్తున్నాయి. వాటిని కొట్టిపారేయలేము, చూడొద్దని చెప్పడానికి వాళ్ళ వయస్సుకు సంబంధించి అఫ్కోర్స్ ఆ ప్లాట్ఫామ్స్లో రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ పేర్లేమో ఆ ప్రొఫైల్స్ కావచ్చు, లేకపోతే ఆ కంప్లీట్ హ్యాండ్లర్స్, ఆ ప్లాట్ఫామ్ హ్యాండ్లర్స్ పెద్దవాళ్ళు అయి ఉంటారు. చూసేదేమో పిల్లలు, లేకపోతే పెద్దవాళ్ళ ప్రొఫైల్స్ మీద క్రియేట్ చేసుకోవడం, చూడడం వీళ్ళు. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం చెప్పనా, ఇతగాడి తండ్రి, ఈ బాలుడి తండ్రి మద్యానికి బానిసట. రిమెంబర్, పిల్లాడేమో క్రైమ్ సిరీస్ చూడడం అలవాటు, దాంతోపాటు తండ్రికేమో మద్యానికి బానిస అయిపోయాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. మీరు చూడండి పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. దొంగలించిన డబ్బుతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలనేది నిందితుడి ఆశ. అంటే ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి. ఈ నేపథ్యంలో చోరీకి 2 రోజుల ముందే ప్లాన్ రాసుకున్నాడు నిందితుడు. జస్ట్ 2 days బిఫోర్ ద ఇన్సిడెంట్. 2 రోజుల ముందే చోరీకి ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు, ఆ డబ్బు ఎందుకు దొంగలించాలి అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తోంది దాదాపుగా. ఎందుకంటే ఆ డబ్బుతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, ఇంకా లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, బట్టలు కొనుక్కోవాలి. ఇది తన ఇంటెన్షన్ అంట. కారణం ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉండడం. సో నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారు? ఇటు జీవిత ఖైదా, ఉరి శిక్ష. ఆఫ్కోర్స్ జూలియన్ కాబట్టి ప్రస్తుతం అంతవరకు వెళ్ళే అవకాశాలు లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి ట్రాక్ చేస్తున్నారు, డీటెయిల్స్ని ట్రాక్ చేసి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు పవన్. అక్కడ ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పవన్ దగ్గరికి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సహస్ర కేసుని అప్ టు మినిట్ విమర్శించే ప్రయత్నం చేస్తున్న పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ఈ కేసుకి సంబంధించి నిందితుడి విషయాలు ఇంకా ఎటువంటి వెలుగులోకి రావడం జరుగుతోంది? ఎటువంటి విస్తుపోయి ఎటువంటి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి? రైట్ సచిన్, ఏదైతే గత 5 రోజులుగా పాత కేసు అయితే చాలా మిస్టరీగా మారిపోయింది. సో
ఆ నిందితుడు ఎవరు, అసలు చంపింది ఎవరు, ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు, బయటికి నుంచి ఓ వ్యక్తి రాలేదు, ఎలా చంపారు, అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటూ కూడా చాలా ప్రశ్నలు అయితే తలెత్తడం జరిగినాయి. సో ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ఆరా తీయడం జరిగింది. లాస్ట్ అండ్ మినిట్ గా ఒక పోలీస్ డాగ్ స్క్వాడ్ అయితే ఆ పదే ఆ బిల్డింగ్ వెళ్తూ రావడం, ఆ బిల్డింగ్ వైపు చూపించడంతో పోలీసులు అయితే ఒక కన్నేసించడం జరిగింది. ఒక సైడ్ ఒక విభాగంతో ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో ఒక సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో అతను ఇంటి నుంచి వర్క్ చేసుకుంటా ఉన్నాడు. సో ఈ ఘటన అయితే ఆ వ్యక్తి కళ్ళారా చూడడం జరిగింది. అంటే ఒక వ్యక్తి బిల్డింగ్ జంప్ చేయడం, రావడం, ఈ దృశ్యాలు చూడడం జరిగింది. ఎప్పుడైతే సహస్ర మర్డర్ కేసు గురించి పోలీసులు ఆ చుట్టుపక్కల అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే పోలీసులకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులు ఎస్ఓటి అధికారులు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేయగా విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. సో అంతా కూడా ఆ బాలుడే అని నిర్ధారించడానికి చాలా ఆధారాలు అయితే దొరికాయి ఆ ఇంట్లో. సో ఏదైతే ఆ ఇంట్లో అరుగు మీద ఏమంటారు ఆ స్లాబ్, ఆ సబ్జా మీద ఏదైతే ఉంటుందో దానిపైన అంతకుడు ఆ టైంలో వాడిన దుస్తులు, రక్త మరకంతో ఉన్న దుస్తులు, వాడిన ఆయుధం, అతను ఒక లెటర్ కూడా రాసుకోవడం జరిగింది. ఏ ప్రణాళికతో ఎలా చేయాలి దొంగతనం అని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద ఉద్దేశంతో చేశాడంటే అవేవీ లేవు. కేవలం ఒక క్రికెట్ కిట్ సుమారుగా 8 నుంచి 9 వేలు, మహా అయితే ఒక 10,000 15,000 ఉండొచ్చు ఆ క్రికెట్ కిట్. సో దాన్ని కొనుక్కోవడం కోసం ఈ దొంగతనం అయితే చేయాలని ఆ నిందితుడు వేదిత బాలుడు అయితే ఫిక్స్ అవడం జరిగింది. సో ఇదే అదునుగా సహస్ర ఇంట్లో, తన కుటుంబం ఇంట్లో ఇంత ముందు చాలా సార్లు వెళ్ళి రావడం జరిగింది. తన సహస్ర ఇంట్లో ఉన్నప్పుడు బర్త్డేకి వెళ్ళడం జరిగింది, కేక్ తినిపించడం జరిగింది, తను అన్నయ్య అంటూ పిలవడం, చెల్లి అంటూ సంబోధిస్తూ పిలవచ్చు, ఆ కేక్ పెట్టడం కూడా జరిగింది. వారింట్లో అంటే చుట్టుపక్కల ఖాళీలో ఉంటున్నారు కాబట్టి ఒక కుటుంబ సభ్యుల్లా ఉండడం జరిగింది. సో ఇంతవరకు కూడా ఎవరికి అనుమానం రాలేదు. ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత దారుణానికి ఒడిగాడతాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ జరిగిన విస్తుపోయే నిజాలు అయితే ప్రస్తుతానికి అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో అతడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం తన తండ్రి మద్యానికి బానిస అవ్వడం వల్ల, ఇంట్లో ఆర్థిక స్థితులు ఇబ్బందులు ఉండడం వల్ల, ఇంట్లో ఎటువంటి నిరుపేద అంటే కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నారు. ప్రతిదానికి కూడా ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగింది. సో ఇంట్లో అడిగిన తండ్రి అటు తాగబోతు మద్యానికి బానిస అయిపోయి తిరగడం వల్ల ఒక చిన్న కిరాణా షాప్ అయితే పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. సేమ్ ఆ ఇంటికి నియర్ బై ఏదైతే మనం బిల్డింగ్ ఆ సహస్ర ఇల్లు ఉందో, సహస్ర ఇంటికి పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది అనుకుంది. సో అదే బిల్డింగ్ కింద ఉంటుంది ఆ కిరాణా షాప్ కూడా. సో అక్కడే నడిపిస్తూ ఉన్నారు. సో ఆ షాప్ మీద జీవనోపాధి సాగుతా ఉంది. సో ఇవన్నీ కూడా ఎలాగైనా సరే నేను నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనుకొని ఒక మైండ్ బలంగా ఫిక్స్ అయిన ఆ బాలుడు ఓటీటీలో ఏదైతే ఈ మధ్య క్రమంగా చూసుకుంటుంటే ఓటీలు అయితే చాలా దారుణంగా మారాయి. పవన్ మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడారు, ఆ కుటుంబంతో మాట్లాడారు, సహస్ర కుటుంబంతో మాట్లాడారు. బర్త్డే వేడుకకి ఆ నిందితుడు వచ్చాడు, ఆ రోజు ఏం జరిగిందంటూ కూడా ఆ కుటుంబం చెప్తోంది. సహస్ర మేనమావతో మీరు మాట్లాడారు. రైట్, ప్రస్తుతం మనం సహస్ర మేనమావతో మాట్లాడినప్పుడు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో సహస్ర తమ్ముడితో ఇతనికి బాగా సన్నిహితంగా ఉండేవాడంట. సో ఇద్దరు కూడా బయట ఆడుకుంటూ ఉండేవారు, క్రికెట్ ఆడుతూ ఉంటారంట. సహస్ర తమ్ముడు ఏదైతే ఈ బాలుడు కూడా ఆడుతూ ఉంటారు. సో జనరల్ గా క్యాజువల్ గా పిల్లలతో పాటు ఇప్పుడు కూడా కలిసి ఆడుతూ ఉండేవాడంట. ఒకసారి బర్త్డే వేడుకలు కూడా రావడం జరిగింది అట. కేక్ తినిపించాడు, అన్నయ్య అంటూ పిలవడం, చెల్లి అంటూ సంబోధించడం జరిగింది. సో సహస్ర కంటే సహస్ర సోదరుడితో ఎక్కువ సన్నిహితంగా ఉండేది. సో ఎవరికి కూడా అనుమానం రాలేదు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లల మధ్యలో ఇలాంటి ఏదైనా గొడవలు అయ్యింటే ఛాన్స్ ఉంటే, కానీ చిన్న పిల్లలే కదా ఆడుకుంటూ ఉంటారంటూ కూడా ఎవరికి అనుమానం రాలేదు. సో ఎక్కువగా అయితే ఆ ఫ్యామిలీలో ఆ తమ్ముడితో స్నేహం కాబట్టి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు కాబట్టి ఎవరు కూడా అంతగా అతనిపై ఆరా చేయడం కానీ ఏదైనా. సో నార్మల్ గా కూడా అతను ఆ బాలుడు చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, క్రికెట్ ఆడుతూ ఉంటాడు వారితో పాటు అని చెప్పడం జరిగింది. ఎలాంటి దుర్బుద్ధి కూడా లేదు ఆ పిల్లోడికి, చాలా మంచి పిల్లోడు అంటూ కూడా వాళ్ళు వాళ్ళ మేడం చెప్పడం జరిగింది. మాతో ఉన్నప్పుడు ఆ వేడుకల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా అందరితో కలిసిపోయి ఉండేవాడు, చిన్నపిల్లలు ఆడుతూ మంచిగా ఉండేవాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఒక్కసారిగా ఇంత దారుణానికి ఒడిగాస్తారని కూడా ఎవరు అనుకోలేదు. కేవలం ఆ ఓటీటీలో చూసి, ఆ సినిమాలను చూసి ప్రభావితం అయిపోయి సేమ్ టు సేమ్ ప్లాన్ ప్రకారంగా ఏదైతే రీసెంట్ గా వచ్చిన మనీ హైస్ట్ కూడా ఒక దొంగతనం ఎలా చేయాలి అంటే కూడా అందులో ఒక ప్లాన్ ప్రకారంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ చేస్తూ ఉంటారు. ఆ మనీ హైస్ట్ అనే వెబ్ సిరీస్ లో సేమ్ అదే ప్రణాళిక ప్రకారంగా ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలంటూ కూడా బాలుడు ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళి చేయడం జరిగింది. సో దొంగతనానికి వెళ్ళిన బాలుడికి సడన్ గా సహస్ర ఇంట్లో ఉండడంతో
ఏం చేయాలో తెలియక అరుస్తుండడంతో ఆ ఆ ఆవేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒక్కసారిగా సహస్రపై గొంతు నుంచి, అలాగే కిచెన్ లో ఉన్న చిన్నపాటి నైఫ్ కానీ ఒక పొదునైన ఆయుధం లాంటిది తీసుకొని సహస్రపై కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బయటికి వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ నియర్ బై అతను రోజు తిరుగుతుంటాడు కాబట్టి ఆడుతుంటాడు కాబట్టి బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ జంతేసి వెళ్ళిపోవడంతో ఎవరికి అంటే ఆ కుటుంబం ఉంటుంది. అంటే బర్త్డే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చాడా? ఆ రోజు కేక్ తినిపించాడు, అన్నయ్య అంటూ శాస్త్ర చెప్పుకొచ్చింది, చెల్లి అంటూ అతగాడు సంబోధించాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చారంట? అంటే ఆ బాలుడు ఎప్పుడైనా మళ్ళీ ఇంటికి రావడం జరిగిందా ఆ కుర్రాడు? సచిన్ ఏదైతే సహస్ర సోదరితో ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆడుతూ ఉంటారంట. వస్తూ ఉన్నా కూడా ఏదైతే వాళ్ళది పెంట్ హౌస్ కాబట్టి ఇంటి ముందు కూడా స్పేస్ ఉంటుంది, కొంత ఆడుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉండడం జరిగింది. దాదాపు కొంచెం స్పేస్ ఉండడంతో వస్తూ ఉంటారంట. అంటే ఇంటి లోపలికి రాకపోయినా ఇంటి ముందు ఆ పెంట్ హౌస్ కాబట్టి ఆ స్పేస్ లో సహస్ర తమ్ముడు ఏదైతే ఈ బాలుడు కూడా ఇద్దరు కూడా ఆడుతూ ఉంటారంట. తరచుగా అంటే వస్తూ ఉంటారంట, ఆడుతూ ఉంటారు కాబట్టి పెద్దవారిని ఆ బిల్డింగ్ లో అలౌ చేయరు, కానీ పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి వారిని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. పైకి ఎక్కుతా ఉంటారు. శాస్త్ర సోదరుడు ఎవరైతే ఉన్నారో ఇతను వారింటికి వెళ్ళడం జరిగింది. అతను ఈ ఇంటికి వచ్చి కూడా పరస్పరం ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేవారంట సచిన్. రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథను మనం కాస్త కలవరపరచొచ్చు, అయితే మనం కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి సహస్ర కుటుంబం రియాక్ట్ అయింది. ఆ రోజు పుట్టినరోజు వేడుక రోజు ఏం జరిగింది? ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఇటు సహస్ర మేనమామ మహేష్. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. రైట్, ఏదైతే సహస్ర మర్డర్ మిస్టరీ కేసు అయితే తేలింది, ఏదైతే ఒక 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడు ఎందుకు దారుణం ఒదిగట్టాడంటూ కూడా పోలీసులు అయితే తేల్చేయడం జరిగింది. ప్రస్తుతం సహస్ర మేనమామ మహేష్ మనతో ఉన్నాడు, అంత మంది తీసుకున్నాం. ఇద్దరు చెప్పండి, ఆ బాలుడు ఇంతకుముందు చూసారా? దాని గురించి ఏం తెలుసు మీకు? ఆ వివరాలు ఏం చెప్తారు? బాబుది పక్క బిల్డింగ్, చాలా సార్లు చూసిన బాబుని. పక్క బిల్డింగ్ లోనే ఉంటాడు. వాళ్ళ తమ్ముని శాస్త్రిని వాళ్ళ తమ్మునితోని క్రికెట్ ఆడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళ చెల్లి కానీ ఇప్పుడు అత్త చేసిన అబ్బాయి వాళ్ళ చెల్లి కానీ వాళ్ళతో అందరితో క్లోజ్ గానే ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడు కూడా అన్నయ్య అక్కయ్య అనుకుంటే ఎప్పుడు తిరిగేవాళ్ళు వాళ్ళతోటి. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాన్నే ఉండి ఆడుకొని, మా బాబు వెళ్తాడు, ఎప్పటికి వెళ్తాడు, ఆడుకుంటారు, ఆన్నే ఉంటారు, కొద్దిసేపు ఉంటారు, మళ్ళీ టైం స్పెండ్ చేస్తారు, వస్తారు, అంత మంచిగానే ఉంటుండే. ఏంటి ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మీ ఇంటికి కానీ ఆ శాస్త్రి ఇంటికి కానీ పైకి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వచ్చా అంటాడా పైకి? శాస్త్రిని వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా రాలేడు. శాస్త్రిని వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా రాలేడు. వీళ్ళే వాళ్ళ ఇంటికే వెళ్తుండే, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే, వెళ్ళేసి వస్తుండే. శాస్త్రిని వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడు రాలేరు. అలా చెల్లెళ్ళు రాలేరు. అలాగే ఆ బాబు అత్త చేసిన వాడు ఎవడైతుండో వాడు కూడా రాలేడు ఎప్పుడు కూడా. సో ఏంటి ఇంత ఇన్ని రోజులు మిస్టరీగా మారింది? ఇతనే చేశాడానికి అంటే చేసాడంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. సో మీరు నమ్ముతున్నారా దీన్ని? నిజంగా నమ్ముతున్నారా? ఏంటంటే సాక్ష్యాలు అంటే ఏం చూపిస్తున్నారు పోలీసులు? సాక్ష్యాలు అంటే బాబు ఆల్రెడీ ప్లాన్ చేసేసుకుండు మొత్తం. అంటే ఒక పేపర్ పైన రాసేసుకుండు ప్లాన్, ఎట్లా చేయాలి, డోర్ ఎట్లా ఓపెన్ చేయాలి, లోపలికి ఎట్లా వెళ్ళాలి, పాపని ఎలా డిఫెండ్ చేయాలి, మొత్తం హత్య చేయాలి అని చెప్పేసి మొత్తం అన్ని క్లారిటీగా మొత్తం రాసేసుకొని అన్ని ప్లాన్ చేసుకొని లాస్ట్కి కూడా తను డన్ అని చెప్పేసి కూడా రాసేసుకొని పెట్టేసుకుంటూ ఆల్రెడీ అన్ని కంప్లీట్గా. ఎట్లా అంటే లోపలికి వెళ్ళాలి, వాడు మర్డర్ చేసినట్టు తెలియద్దు అని చెప్పేసి డోర్స్ బయటకు వచ్చినాక లాక్ వేసుకొని గ్యాస్ లీక్ చేసేసి గ్యాస్ బ్లాస్ట్ చేద్దాం అన్నట్టు వచ్చి బయటకు వచ్చేద్దాం అన్నట్టు అన్ని ప్రీ ప్లాన్గా మొత్తం చేసేసుకొని వచ్చేసిండు అనమాట. అన్ని చేసేసుకొని వెళ్ళిపోయాడు. అసలు క్లూస్ ఏం దొరకనియకుండా ఏం లేకుండా అన్ని ప్లాన్ ప్రకారం మొత్తం కంప్లీట్ చేసుకొని మర్డర్ చేసేసాడు పిల్లని. అయితే స్థానికంగా మీరు అతను చూస్తుంటాడు కదా, ఇతను ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంటే ఇలా దొంగతనం చేస్తుంటాడు, లేదా ఆకతాయి పనులు చేస్తుంటాడు, లేదా గొడవకి వెళ్ళే వ్యక్తిలా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? స్థానికంగా ఆడుకునేటప్పుడు కూడా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? లేదు, ఎప్పుడు పిల్లవాడు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఎక్కువ బయట ఎప్పుడు చూడలేను. నేను ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే బాబు ఎప్పుడైతే రాలేడు, ఇంటికి రాలేడు. పిల్లలే అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళని తెలుసు, కానీ అంతేగాని వాడైతే ఎప్పుడు రాలేడు ఇంటికి. అయితే సహస్ర మేనమామతో ఉన్నాం ప్రస్తుతం మనం. అతని పేరు మల్లేష్. ఇంటికి ఎప్పుడు రాకపోతుండండి. ఇంటికి ఆ బాబు అసలు ఇంట్లో నుంచి బయటకే రాకపోతున్నా, అసలు అనుమానం అనేది లేనట్టు చేసేసిండు బాబు. సహస్ర ఫ్యామిలీతో ఎప్పుడు కూడా బాబు ఎప్పుడు వచ్చి మాట్లాడడం అలాంటిది ఏం చేయడు. పిల్లాడు ఎప్పుడు కూడా సైలెంట్ అంటారు కదా, ఎప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళే నల్లికుంట్లో ఉంటారు అని చెప్పేసి సేమ్ అదే మాదిరిగానే బాబు అన్ని ప్రీ ప్లాన్ చేసుకొని మొత్తం కంప్లీట్గా
ప్లాన్ చేసుకొని వచ్చి హత్య చేసి వెళ్ళిపోయిండు. అది కూడా అన్ని పేపర్తో సహా మొత్తం అన్ని బుక్లో రాసేసుకొని కంప్లీట్గా ప్లాన్ చేసి హత్య చేసి వెళ్ళిపోయిండు అనమాట. సహస్ర ఎప్పుడు ఆడుకోలేదు, కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం రెగ్యులర్గా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి రావడం కానీ చేస్తుండే. వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఉంటుంది, చెల్లితోని కూడా టైం స్పెండ్ చేస్తుండే బాబు. దొంగతనం లాంటిది ఎప్పుడు ఏం చేయలేడు కానీ అసలు బాబు ఇంటికి ఎప్పుడు రాలేడు. దొంగతనం మాత్రం ఏం జరగలేదండి. దొంగతనం చేద్దామనే వచ్చాడు బాబు, కానీ దొంగతనం లాంటిది ఏం జరగలేదు. పాప ఉండేసరికి పాపను హత్య చేసి అని చూసి ఎక్కడ చెప్పేస్తారు అని చెప్పేసి పాపను హత్య చేసి వెళ్ళిపోయిండు. లేదు డబ్బుల గురించి ఏమి జరగలేదు, కానీ ఎటు ఉన్నాయన్నీ అన్ని పర్ఫెక్ట్, ఎక్కడ ఉండాలో అన్ని అక్కడే ఉన్నాయి. కానీ మర్డర్ మాత్రం జరిగింది. లేదు పాప బర్త్డే రోజు మాత్రం వచ్చాడు బాబు. అప్పుడు నేను కూడా ఉంటే పాప బర్త్డే రోజు వచ్చి పాపకి చెల్లి నేను కేక్ పెడతా అని చెప్పేసి చెల్లి అనుకొని కేక్ కూడా పెట్టాడు. చెల్లి అని కేక్ కూడా పెట్టిండు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇన్ని 2 months లోనే మళ్ళీ మర్డర్ చేశాడు. ఫంక్షన్కి వచ్చిన రోజు కేక్ కట్ చేసేటప్పుడు వచ్చి కేక్ కట్ చేసి పాపకి కేక్ పెట్టేసి వెళ్ళిపోయిండు. ఒక 10 minutes మాత్రమే ఇంట్లో ఉండే బాబు. 10 minutes తర్వాత వెళ్ళిపోయిండు. లేదు నార్మల్గానే ఉండే బాబు, నార్మల్గానే ఉండే. ఏం తెలియనట్టు, ఎవరికి డౌట్ రానట్టే. ఎవరైనా కూడా పక్క బాబు, అంత చిన్న బాబు పైన ఎవరు కూడా అనుమానించారు కదా, అనుమానం ఏం లేకుండే. అప్పుడు మాత్రం సహస్రని ఫస్ట్ వాడు ఏం ప్లాన్ చేసుకున్నాడంటే ఫస్ట్ డబ్బులు తీసుకెళ్దాం అనుకున్నాడు. పాపకు స్కూల్ లేదని చెప్పేసి పాప ఇంట్లోనే ఉంది కాబట్టి వానికి తెలీదు. లోపలికి వెళ్ళి డోర్ తీసేసరికి పాప ఉంది. పాపని చూసి ఎక్కడ ఇంటికి వచ్చిందని చెప్పేయగలదని చెప్పేసి పాపని హత్య చేసేసి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయిండు ఇంట్లో నుంచి. లేదు ఆ బాబు అసలు కాదు. ఆ బాబు ఉండేది పక్క బిల్డింగ్ నుంచి 3rd floor నుంచి ఇక్కడక్కడ జంప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మేబీ తను 3rd floor నుంచి ఇక్కడ బిల్డింగ్ పై నుంచి దుంకేసి ప్లాన్ చేసుకుంది అనమాట. పక్క బిల్డింగ్కి దీనికి కొంచెం అటాచింగ్ ఉంటుంది, బిల్డింగ్ అటాచింగ్ ఉంటుంది. 3rd floor నుంచి కింది ఈ ఫ్లోర్కి దుంకేలాగా ఉందన్నమాట. దాని నుంచే దుంకేసి తిరిగి వెళ్ళడం కష్టం ఏం లేదు. 2 ఆనుకొనే ఉంటాయి, బిల్డింగ్ ఆనుకొనే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎలా అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుండు కాబట్టి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఎలా గ్యాస్ పైప్ కట్ చేయాలి, ఎలా లీక్ చేసి, ఎలా బ్లాస్ట్ చేసి తన పైన అనుమానం ఏం లేకుండా ఎలా అన్ని డీటెయిల్గా ఉన్నాయి కాబట్టి